తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రైతులకు ఇప్పుడే అందిన తాజా శుభవార్త ఏంటంటే, మీరు ఇక్కడ తారీఖు చూసుకున్నట్లయితే 11వ తారీఖు 3వ నెల 2026కు సంబంధించినటువంటి యాసంగి రైతు భరోసా డబ్బులను ఈ తారీఖు నాడు ఏ జిల్లాలలో పంపిణీ చేయబోతున్నారు అన్నదానిపై కీలకమైన అప్డేట్స్ని రిలీజ్ చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ తారీఖు నాడు ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులకు సంబంధించినటువంటి అమౌంట్ని క్రెడిట్ చేయబోతున్నారో లిస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు ఒకేసారి 2 సీజన్లకు కలుపుకొని 12,000 రూపాయల రైతు భరోసా డబ్బులను నిజంగానే జమ చేస్తున్నారా? ఇక ముఖ్యంగా రేపు ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులను పంపిణీ చేయబోతున్నారు అన్నదానిపై ఈ వీడియోలో మనమైతే సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన రైతులు, చిన్నకారు రైతులు, కౌలు రైతులు వంటి రైతు భరోసా డబ్బులు మనకి ముఖ్యంగా రేపు ఏ జిల్లాలలో ఈరోజు ఏ జిల్లాలకు జమ చేయబడ్డాయో ఈ వీడియోలో అయితే సమాచారాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా మన తెలంగాణలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఒకేసారి 12,000 రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా డబ్బులు అంటే 2 సీజన్లకు కలుపుకొని మనకి తెలంగాణలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో 12,000 రూపాయల రైతు భరోసా డబ్బులు ఎప్పటి నుంచి జమ చేయనున్నారు? మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రైతు భరోసా డబ్బుల పంపిణీ విషయం భాగంగా ఏమన్నారు, ఎటువంటి అప్డేట్స్ రైతులకు ఇవ్వడం జరిగింది అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇక మనకి దాదాపు తెలంగాణలో రైతుల కోసం 70 లక్షల మంది రైతులు అర్హత సాధించినటువంటి రైతులకు దాదాపు మనకి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 9,500 కోట్ల రూపాయల రైతు భరోసా డబ్బులు అనేది అవసరమైతే పడుతుంది 70 లక్షల మంది రైతుల కోసం. ఇక ఈ రైతుల ఖాతాలలో డబ్బులు మనకి దాదాపు 1.40 లక్షల ఎకరాలు కలిగి ఉన్నటువంటి రైతులకైతే ఇన్ని ఎకరాల రైతులకైతే డబ్బులను అయితే విడుదల చేయాలి. ఇక ఇన్ని ఎకరాల రైతులకు డబ్బులను పంపిణీ చేయాలంటే నిధులు అనేది ప్రభుత్వం దగ్గర ఉన్నాయా లేవా, అసలు ఈ రైతు భరోసా డబ్బులు ఎప్పటి నుంచి క్రెడిట్ చేస్తారు, నిజంగా రేపు రైతు భరోసా డబ్బులను పంపిణీ చేయనున్నారా లేదా అన్నది మనం ఈ వీడియోలో సమాచారం అనేది తెలుసుకుందాము. సో దానికోసం వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని ఎవరైనా లైక్ చేయని వారు, సబ్స్క్రైబ్ చేయాలని వాళ్ళు ఎవరైనా ఉంటే సో వెంటనే ఈ వీడియోని అయితే లైక్ చేసి వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం వివరాలకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలలో దాదాపు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదలకు ఆమోదం అయితే ఇప్పటివరకు తెలుపలేదు. ఇక ప్రభుత్వం ఎటువంటి అఫీషియల్ అప్డేట్ అనేది ఈ రైతు భరోసా డబ్బులు పంపిణీ విషయం భాగంగానైతే రిలీజ్ చేయలేదు. ఇక అన్నీ సరిగ్గా ఉంటే మన తెలంగాణలో దాదాపు ఈ మార్చి నెల చివరి వారం లేదంటే ఏప్రిల్ నెల మొదటి వారంలో నుండి మన తెలంగాణలో ఈ రైతు భరోసా డబ్బులను అయితే క్రెడిట్ చేయడానికి ఇక్కడ అవకాశాలు ఉన్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు స్పష్టంగా తెలపడం అయితే జరిగింది. ఇక ఇప్పటికే జనవరి నెలలోనే శాటిలైట్ల ద్వారా సర్వే అనేది పూర్తి చేయడం అయితే జరిగింది. పొలాల సర్వే ఎవరైతే నిజమైనటువంటి రైతులు పంట పండిస్తూ సాగు చేస్తారో అటువంటి రైతులకు మాత్రమే ఈ రైతు భరోసా డబ్బులను పంపిణీ చేసేందుకు ఈ రైతు భరోసా డబ్బులను కూడా పూర్తి స్థాయిలో జమ చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక మనకి దాదాపు ఈ మార్చి నెల చివరి ఆఖరులో రాబోతున్నటువంటి నెల మొదటి వారంలో నుండి తెలంగాణలో ఈ రైతు భరోసా డబ్బులను అయితే జమ చేస్తారని అయితే అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఇప్పటివరకు ఎటువంటి అఫీషియల్ అప్డేట్ అనేది లేదు. ఇప్పటివరకు ఎటువంటి రైతుల ఖాతాలలో ఈ రైతు భరోసా డబ్బులను జమ చేయలేదు మన రాష్ట్ర ప్రభుత్వం. చాలామంది రైతులు ఆందోళనలు చెందుతున్నారు, ఇంకా రైతు భరోసా డబ్బులు మా ఖాతాలలో జమ కాలేదని. సో ఇప్పటివరకు ఏ జిల్లా రైతుల ఖాతాలలో డబ్బులు అనేది జమ కాలేదు. సో ఇక పూర్తిగా ఈ రైతు భరోసా డబ్బులు ఇంకనైతే అఫీషియల్ అప్డేట్ రాలేదు. వచ్చిన వెంటనే అందరికంటే ముందుగా మీకైతే వీడియో అనేది చేయడం అయితే జరుగుతుంది. సో అప్పటి వరకు మన ఛానల్ని వీడియోని అయితే లైక్ చేసి అయితే పెట్టుకోండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి అయితే పెట్టుకోండి. ఇక ఈరోజు ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.